ఫ్రెండ్స్, చాలామంది హౌస్ డ్రైవర్గా ఇంట్లోకి పని చేయడానికి వచ్చి అకామని క్యాన్సిల్ చేసుకొని ఇండియాకి వెళ్తూ ఉంటారు. మళ్ళీ షూన్ మీద వద్దాము డ్రైవర్గా అని. వారికైతే ఫ్రెండ్స్ 2 ఇయర్స్ దాకా వీసా అనేది పుట్టదు. అలానే షూన్లో మస్నా సగీరా డ్రైవర్ వర్క్ చేస్తూ వారు కూడా అకామని క్యాన్సిల్ చేసుకొని ఇండియాకి వెళ్తే వారికి కూడా 2 ఇయర్స్ వీసా పుట్టదు. బట్ అయితే ఫ్రెండ్స్, అదర్ ప్రొఫెషన్ ఎనీ ప్రొఫెషన్ మీద అయినా మీరు కువైట్కి రావచ్చు సేమ్ పాస్పోర్ట్ మీద. లేదు మేము ఖచ్చితంగా డ్రైవర్ వీసా మీదనే రావాలి అని అనుకుంటే మీకు ఎవరైతే వీసాని ప్రొవైడ్ చేస్తారో వారికి చెప్పండి. మీకు మ్యాన్ పవర్ నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది, అదే ఇజ్నామిల్ అంటాం కదా, ఆ ఇజ్నామిల్ పట్టుకొని ఆస్మా మరూర్కి వెళ్తే మీ లైసెన్స్ని అన్లాక్ చేయొచ్చు. అన్లాక్ చేస్తే మీకు పాత పాస్పోర్ట్ మీదనే వీసాని తీసుకోవచ్చు. ఎప్పుడైతే పాత పాస్పోర్ట్ మీదనే మీకు వీసా జనరేట్ అవుతుందో ఆటోమేటిక్గా మీ పాత సివిల్ ఐడి నెంబర్ అనేది వస్తుంది. ఇలా చేసుకోండి. ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్సే కావాలి అని అనుకుంటే మీకు కానీ డిగ్రీ సర్టిఫికేట్స్ అటెస్టేషన్ చేయించుకొని శాలరీని 650 పెట్టుకుంటే ఖచ్చితంగా మీ పాత డ్రైవింగ్ లైసెన్స్నే మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. పాస్పోర్ట్ని డ్యామేజ్ చేసేసి రెన్యువల్ చేసుకొని మీరు ఇబ్బందులు పడకండి. బీ సేఫ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.